అండర్లైన్ చేసుకోవాలి. మీ ఇంట్లో నేను ఒక అతిథిగా ఉంటే నా స్వేచ్ఛను కోల్పోతాను, నేను బ్రతికినంతకాలం నా సొంత ఇంట్లోనే ఉంటాను అని అతను ఎంతో స్థిరంగా చెబుతాడు. ఆస్తి మొత్తం ఇప్పుడే రాసిచ్చేసి వాళ్ల దగ్గరికి వెళ్లి ఉంటే తనకి ఏది కావాలన్నా జీవితాంతం వాళ్ళని అడుక్కోవాల్సిందే అన్న నిజాన్ని విశ్వం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. ఇక తర్వాతి అంశానికి వెళ్ళి ఈ కథ ఎలా ఒక అద్భుతమైన ముగింపుకి చేరుకుందో చూద్దాం. ఇప్పుడు విశ్వం ముందు ప్రధానంగా 2 ఆప్షన్లున్నాయి. ఆప్షన్ ఏ, ఇప్పుడే ఆస్తి ఇచ్చేసి వాళ్లమీద ఆధారపడే అతిథిగా మారిపోవడం. ఆప్షన్ బి, ఇల్లు తన దగ్గరే ఉంచుకుని తన పెన్షన్తో హుందాగా బ్రతుకుతూ కావాలంటే కొడుకుల్నే తన దగ్గరకు వచ్చుండమనడం. ఇక్కడ విశ్వం తనకంటూ ఒక స్ట్రాంగ్ బౌండరీని గీసుకుని ఈ రెండో ఆప్షన్నే ఎంచుకుంటాడు. దాంతోపాటు విశ్వం ఒక పక్కా లీగల్ డెసిషన్ తీసుకుంటాడు. తన ఆస్తి తన మరణానంతరం మాత్రమే కొడుకులకు దక్కేలా ఒక వీరునామా రాసిస్తాడు. ఈ యొక్క నిర్ణయం ద్వారా ఆయన తన మిగిలిన జీవితాన్ని తన సొంత ఇంట్లో ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా చాలా హుందాగా సంతోషంగా గడిపేలా తనను తాను రక్షించుకున్నాడు. కాబట్టిక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, వృద్ధాప్యంలో నిజమైన భద్రత అనేది కేవలం మనం పెంచుకున్న కుటుంబ బంధాల మీద మాత్రమే డిపెండ్ అయి ఉండదు. అది ఒక వ్యక్తి తన కోసం తాను ఏర్పాటు చేసుకున్న ఖచ్చితమైన ఆర్థిక స్వాతంత్ర్యం, అలాగే సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ మీదే ఆధారపడుతుంది అని ఈ ఎక్స్ప్లెయినర్ మనకు చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. ముగించే ముందు ఈ ప్రశ్నను మీరందరూ ఒక్కసారి లోతుగా ఆలోచించండి. కుటుంబ విలువలు, బాధ్యతలు వేగంగా మారిపోతున్న ఈ కాలంలో మన వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన లక్ష్యాలకు మరియు మనకోసం తమ సర్వస్వం త్యాగం చేసిన తల్లిదండ్రులకు మనం తీర్చాల్సిన ఆ కృతజ్ఞత రుణానికి మధ్య ఆ కరెక్ట్ బ్యాలెన్స్ని మనం ఎలా సాధించగలం? ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈనాటి మన ఈ ఎక్స్ప్లెయినర్ని ఇంతటితో